నేను ఈయన సవాళ్ళను స్వీకరిస్తున్నా. ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా ఈయన సవాళ్ళను స్వీకరిస్తున్నా. ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కొండగట్టుకు వచ్చినా నేను రాజకీయాల నుంచి చెప్తున్నా. నా సవాల్ని ఎవరు స్వీకరిస్తారు? మరి గత ప్రభుత్వం 100 కోట్లకు ఇచ్చి మామూలుగా చేతులు దులుపుకున్నా కూడా మేము మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ కరీంనగర్ శాసన మండలిలో మంత్రి గారు 100 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఇక మేము దీని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామనేమో శాసన మండలిలో మంత్రి గారు కొండా సురేఖ గారు చెప్తారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకి ఈడ ఈ ప్రాంతం తెలియదు, ఆ కొండగట్టు తెలియదు, ఆడ ఏముండే గతంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నదో తెలియదు, ఏం లేదో తెలియదు. కనుక ఆయన ఏమంటాడు, ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ ఇచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిరిండు. ఆ సవాలు నేను స్వీకరిస్తున్నా. నేను కూడా సవాల్ చేస్తున్నా, సత్యం గారు మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండండి. నిజంగా మీరు ఎమ్మెల్యే అయితే, రాజకీయ నాయకుడు అయితే, మీరు సత్యం, మీ పేరు సత్యం ఉంటే, మీరు నిజంగానే సత్యాలు మాట్లాడితే తప్పకుండా దీన్ని కట్టుబడి ఉండాలిగా. నేను వై జంక్షన్కి వస్తా, కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా. మీరు ఎప్పుడు వస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి, ఆ మండలము ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం. మీరన్న రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మీకు నేను సవివరంగా కొన్ని అంశాలు మీడియా ద్వారా కొండగట్టు అంజన్న భక్తులకు లక్షలాది మంది భక్తులు వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండగట్టు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉందని చెప్పడానికి కొన్ని మీకు సూచాయిగా తీసుకొచ్చిన మేము ముందుకు తీసుకొస్తా ఉన్నా.